బోయపాటి శ్రీను గారి కెరియర్లో ఒక ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ ఉంది. ఫ్లాప్ వచ్చిన ప్రతిసారి ఒక సేఫ్ కాంబోకి వెళ్ళిపోతారు. అండ్ దాట్ కాంబో ఈస్ నందమూరి బాలకృష్ణ గారు అండ్ బోయపాటి శ్రీను. కానీ ఇప్పుడు ఫస్ట్ టైం ఆ ప్యాటర్న్ బ్రేక్ అయింది. ఈ కాంబో స్టార్ట్ అయింది సింహాతో. అప్పట్లో బాలకృష్ణ గారి ఇమేజ్ డౌన్లో ఉన్నప్పుడు సింహ వచ్చాక కంప్లీట్గా ఇమేజ్ ట్రాన్స్ఫార్మ్ అయింది. మాస్ ఎలివేషన్, పవర్ఫుల్ డైలాగ్స్ అండ్ స్ట్రాంగ్ ఎమోషనల్ బేస్. బోయపాటి గారి స్టైల్ ఇది అని అందరికీ క్లియర్గా తెలిసిన టైం అది. ఆ తర్వాత ఈ కాంబో అంటే ఆడియన్స్కి ఒక గ్యారంటీ అయిపోయింది. మాస్, ఎమోషన్ ప్లస్ హీరోయిజం. కానీ ఇక్కడ ఒక సైలెంట్ ప్రాబ్లం స్టార్ట్ అయింది. సక్సెస్ వచ్చింది కానీ సేమ్ ఫార్ములా రిపీట్ అవ్వడం స్టార్ట్ అయింది. హీరో ఇంట్రడక్షన్, ఆ తర్వాత ఇంటర్వెల్ బ్యాంగ్, ఆ తర్వాత క్లైమాక్స్ ఎలివేషన్. ప్యాటర్న్ ఫిక్స్ అయిపోయింది. ఇనిషియల్గా ఆడియన్స్ ఎంజాయ్ చేశారు కానీ స్లోగా ప్రెడిక్టబుల్ అయిపోయింది. ఇక్కడ ఇండస్ట్రీ కూడా మారింది. కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్స్ రేజ్ అయినాయి. ఆర్ఆర్ఆర్, బాహుబలి ఇలాంటి ఫిల్మ్స్ తర్వాత స్కేల్ చాలా పెరగడంతో పాటు స్టోరీ యొక్క ఇంపార్టెన్స్ కూడా దారుణంగా పెరిగిపోయింది. ఆడియన్స్ ఒక ఎక్స్పెక్టేషన్స్ పెరిగినాయి. కానీ బోయపాటి స్టైల్ అదే ట్రాక్ కంటిన్యూ అవుతూ ఉంది. అఖండ 2 తాండవం హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్తో వచ్చింది. సీక్వెల్ అడ్వాంటేజ్ కూడా ఉంది కానీ ఇంపాక్ట్ మిస్ అయింది. ఎందుకంటే కథలో కొత్తదనం లేకపోవడం, ఆడియన్స్కి ఆల్రెడీ తెలిసిన బీట్స్ అవడంతో మళ్ళీ రిపీటెడ్గా అనిపించింది. ఇది జస్ట్ ఫ్లాప్ కాదు, బోయపాటి గారికి చిన్న వార్నింగ్ సిగ్నల్ లాంటిది. స్కందాతోనే వార్నింగ్ సిగ్నల్ వచ్చిందనుకోండి, కానీ ఇక్కడ కొంచెం పెద్ద సిగ్నలే వచ్చిందనుకోవాలి. మళ్ళీ బాలకృష్ణ గారితో రిపీట్ చేయడం కుదరదు. కొత్త పాత ఏదైనా చూస్ చేయాలి. సో ఎవరితో సినిమా చేస్తారు అని అందరికీ డౌట్ ఉన్న టైంలో బయటకు వస్తున్న పేరు కార్తీ గారి పేరు. కార్తీతో న్యూ ప్రాజెక్ట్ ప్లాన్ చేశారు. ఇది కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి తీయగలిగిన సినిమా అయితే అందరికీ అదే హ్యాపీ. కార్తీ గారి సెలెక్షన్ ఎప్పుడు ర్యాండమ్గా అయితే ఉండదు. ఆయనకి ఆల్రెడీ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ బేస్ ఉంది. డిఫరెంట్ రోల్స్లో ట్రై చేస్తారు. సో బోయపాటి గారికి దీంతో కొత్త స్టోరీ టెల్లింగ్ స్కోప్ ఏదైనా ట్రై చేస్తే అందరికీ అది హ్యాపీ. తెలుగు మార్కెట్లో కార్తీ గారికి మంచి రీచ్ ఉంది. ఇదివరకు సూర్య గారితో టాక్స్లో ఉన్నారు బోయపాటి గారు అని వినిపించింది. కానీ ఎందుకో మరి ఆ కాంబో సెట్ అవ్వలేదు. కార్తీ గారితో ఇక్కడ తీసుకున్న స్టెప్లో ఒక రిస్క్ కూడా ఉంది. బోయపాటి గారి స్టైల్ చేంజ్ చేయకపోతే సేమ్ రిపీట్ రిజల్ట్ వస్తుంది. చేంజ్ చేస్తే ఐడెంటిటీ లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం ఇక్కడ చాలా ముఖ్యం. బోయపాటి గారి కెరియర్ ఇప్పుడు ఒక టర్నింగ్ పాయింట్లో ఉంది. సేఫ్ ఫార్ములా వాడతారో లేకపోతే కొత్త స్టోరీ టెల్లింగ్ వేతో వస్తారో చూడాలి. మరి డెసిషన్ ఇంకా బోయపాటి గారిదే. సో బోయపాటి గారు అండ్ కార్తీ గారి కాంబినేషన్ వినడానికైతే ఎగ్జైటింగ్గానే ఉంది. మరి ఏం చేస్తారో చూడాలి. మీకేమనిపించిందనే విషయాన్ని కింద కామెంట్స్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఈస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమా పిక్చర్.